పేజ్ నెంబర్ 66కు వెళ్ళాలి. అది కూడా కొంచెం చెప్పానా అనేది అప్పుడప్పుడు డౌట్ వస్తుంది కానీ ఓకే, విల్ జస్ట్ విల్ రిపీట్ ఇట్ అండ్ విల్ ప్రొసీడ్. ఓకే మ్యామ్. ఇక్కడ అతను ఎవరైతే వెళ్ళాడో దూత, అసలు ఇక్కడ అంతా కూడా మనకి ఏదో ఆ అజిత్ డోవల్ ఏదో మీరు చెప్పినట్టు అసలు దూతగా వెళ్ళిన వాడు ఎన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు అంబాసిడర్స్ వీళ్ళందరిది మనం స్పీచెస్ వింటూనే ఉన్నాం కదా, హౌ బ్యూటిఫుల్ అనేది. సో అదే చెప్తున్నాడు, పని అయిపోయింది వెళ్ళాడు. సాధారణంగా వీళ్ళు ఎప్పుడు వెళ్తారు అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుసని ఎన్నోసార్లు చెప్పాను కదా. వీళ్ళు ఎందుకు వెళ్తారు అంటే అంబాసిడర్ గా వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఏదైనా కార్యవర్షం పైన వెళతారు, లేదా అక్కడ ఏమైనా మీటింగ్స్ లాంటివి ఉండడము, పిలవడము, ఏదో ఇష్యూ తీసుకుని వెళ్తారు. ఇష్యూ తీసుకున్న తర్వాత అందుకే అంటున్నాడు కార్యస్య సిద్ధౌ, దట్ వర్క్ ఈజ్ డన్, అయిపోయింది. దేనికోసం వెళ్ళారో దాని డిస్కషన్స్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే స్టే ఫర్ సమ్ టైమ్ అని అన్నారనుకోండి అక్కడి వాళ్ళు. ఎందుకంటే మామూలుగా దూత అనేది ఎట్లా అంటే యుద్ధ రాయబారానికి వెళ్ళేది కాదు, అది యుద్ధ రాయబారం వేరు. దిస్ ఈజ్ మామూలుగా ఒక ఫారిన్ రిలేషన్స్ కోసం వెళ్ళేది అన్నమాట. కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇక్కడ చెప్పడం జస్ట్ ఊరికే, కాకపోతే అంబాసిడర్ లేండి, మినిస్టర్ అనే ఉన్నా అంబాసిడర్ గా వెళ్ళేవాడు అనమాట, వేరే అతను వాళ్ళ ఆ విభాగంలో ఉండేవాడు. అతను ఆ, వెళ్తాడు. వెళ్ళడానికి కారణాలు ఉంటాయి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏది, ఇది ఈజ్ నాట్ ఎనిమీ కంట్రీ. ఎనిమీ కంట్రీ అయినా కాకపోయినా ఆ, రాజ్యరికంలో ఎలా ఉంటుంది రాజ్యాంగంలో అంటే, ఏ దేశం అయినా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అమెరికాతో మిత్ర దేశమే అయినప్పటికీ, లేదా ఇంకో రష్యా, మరొకటి మిత్ర దేశమయా శత్రు దేశం అనేదేమో ఓపెన్ గా తెలుస్తుంది. అక్కడ ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఆ రూల్స్ అంతా వేరే ఉంటుంది. కానీ మామూలుగా మనం ఒక దేశానికి సత్సంబంధాల కోసం వెళ్ళినప్పుడు దానికోసం సంబంధించినటువంటి పనులన్నీ అయిన తర్వాత కార్యస్య సిద్ధౌ, పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. అయినా సరే ఉపరుధ్యమాన తర్కయేత్, ఇంకా ఉండండి అని గనక వాళ్ళు తమ ఆతిథ్యాన్ని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు మాత్రం సహేతుకంగా ఆలోచించాలి. తర్కయేత్ అంటే సహేతుకంగా ఆలోచించాలి. ఎందుకు ఉండమంటున్నాడని పెద్ద లిస్ట్ ఆఫ్ రీజన్స్. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ శాంపుల్ అన్నమాట. ఇలా ఎందుకా 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 అని ఆలోచించాలి అని మనకు ఒక లిస్ట్ ఇచ్చాడు కౌటిల్యుడు. కాకపోతే డిపెండింగ్ అపాన్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ అంబాసిడర్, వాళ్ళు ఇంకా ఎన్ని వెయ్యి విధాలు ఆలోచిస్తారు. ఇక్కడ చెప్పబడిన 10 విధాలు కాదు, ఎన్ని ఏమేమి ఉన్నాయో అంటే తరచి ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్ చూడాలి అని చెప్తున్నాడు అనమాట. ఏమేమి చెప్పాలి అనేది చెప్తున్నాడు, అన్ని కామాలతో చెప్తున్నాడు. కిం భర్తుర్మే వ్యసనమాసన్నం పశ్యన్ స్వంబా వ్యసనం ప్రతికర్తు కామః. ఏమిటి? రాజుగారు, వ్యసనం అంటే ఆపద, ఏమిటి? ఏదైనా ఆపద నాకు వస్తుంది అని చూసి, ఇవన్నీ కూడా మనం నిజం చెప్పాలంటే ఈ పలనాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం లాంటి మూవీస్ లో ఇది కొంత వాళ్ళు మంచిగా చాలా బాగా కవర్ చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కూడా వాళ్ళందరూ ఇన్ని చూసుకుంటారనమాట. కాబట్టి నాకేమన్నా ఆపద రాబోతుంది అని కొంతకాలం ఉండమని అంటున్నాడా, లేక సౌమ్య వ్యసనం ప్రతికర్తు కామ, లేదా ఆ రాజుకే ఆయనకి ఏదన్నా ఆపద రాబోతూ ఉంటే దానికి ప్రతిచర్య తీసుకుందామని నన్ను ఇక్కడే ఉండమంటున్నాడా, తన కష్టంలో ఉన్నప్పుడు తన కష్టానికే ఏదో విరుగుడు చేసుకోవడానికని నన్ను కొద్ది డిలే చేస్తున్నాడా? పార్ష్ణిగ్రాహ ఆసారవు, ఇద్దరు పార్ష్ణిగ్రాహుడు ఆసారుడు, మీకు అది చెప్పినట్టున్నాను. అంతఃకోపం ఆటవికం వా సముత్థాపయితు కామః, లేదు పార్ష్ణిగ్రాహుడు ఆసారుడు చెప్పాను కదా. పార్ష్ణిగ్రాహుడు, పార్ష్ణి అంటే హీల్, మడమ, అంటే అది పట్టుకునేవాడు, అతనికి హెల్ప్ చేసేవాడు ఆసారుడు అనమాట. అంటే వెనక నుంచి వచ్చి ఆ క్యాచ్ చేసేవాడు అనమాట. మనం వెళుతూ ఉంటే మన సినిమాలో కూడా చూపిస్తా, ఆ టక్కుమని కాలికి గనక ఇలా గాలం వేస్తే ఆగిపోతాం కదా, అతను దట్ ఈస్ పార్ష్ణిగ్రాహుడు. ఆ పార్ష్ణిగ్రాహుడికి హెల్పింగ్ వచ్చేవాడు ఆసారుడు. వాళ్ళు అంత కోపం
ఆటవికం వా సముత్థాపయితు కామః. ఇక్కడ పార్ష్ణిగ్రాహుణ్ణి గాని ఆసారుణ్ణి గాని అంతఃకోపం అంటే అది మన ఇంటర్నల్, మనకి ఇప్పుడంతా ఈ మధ్యన వస్తుంది కదా ఇంటర్నల్, ఏమంటారు, డిస్సాటిస్ఫాక్షన్, ఇంటర్నల్ యాంగర్ అంటే సేమ్ ట్రూప్ లోని ఇప్పుడు ఇదంతా అంతఃకోపం అనేది మనకు ఈనాటి ఎమ్మెల్యేలలో ఈనాటి క్యాబినెట్ లో మనకు అంతఃకోపం అనే వర్డ్ మన ఈ తెలుగు పత్రికల వాళ్ళకి అందించాలి, వాళ్ళకి తెలియదు. అంతఃకోపం అంటే అంతరంగంలోనే ఒకడి పట్ల ఒకడికి అసహనం అన్నమాట, ఇంటాలరెన్స్ ఇన్ ఇన్నర్ సర్కిల్. అలాంటి వాడిని అంతఃకోపం. ఆటవికంబ అంటే వాళ్ళ గ్రూపులోనే ఉన్న వాళ్ళని రెచ్చగొట్టడమా, లేదా ఆటవికం మీకు చెప్పాను కదా ఆటవికుడికి చాలా చాలా పవర్స్, ఎందుకంటే ట్రైబల్స్ అంతా కూడా మనకి దీనిలో బార్డర్ ఏరియాలలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం ఇందాక మనం చూసినట్టు ఐదర్ నక్సల్స్ తో చేరతారా, మనకి ప్రొటెక్షన్ ఉంటారా మనకే తెలియదు, వాళ్ళు ఎక్కడ పోతారో తెలియదు అనమాట. అలాంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి కొంచెం టైం తీసుకోవడానికి నన్ను ఇక్కడ ఉండమంటున్నాడా. మిత్రం ఆక్రందం వా వ్యాపాదయితు కామః. మిత్రుడు ఆక్రందుడు, ఆక్రందసారుడని కూడా ఉంది, మీకు రాజమండలంలో వస్తుంది. అంటే ఈ వీళ్ళ ఆ ఇది మన అంటే మన ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి అంటే శత్రురాజు అంటే ఇతను ఎక్కడున్నాడో అతన్ని గురించి ఆ మిత్రుడు ఇదంతా మాట్లాడుతున్నది అయితే దూతకు సంబంధించినటువంటి రాజ్యం అంటే స్వరాజ్యం. స్వరాజ్యానికి చెందిన మిత్రుణ్ణి గాని ఆ మిత్రమిత్రుడు ఆక్రందుడు అన్నమాట. ఇక్కడనేమో పార్శ్వగ్రాముడి మిత్రుడు ఆసారుడు. ఇలా చాలా బాగా చెప్తారు అది. సో మిత్రుని లేదా ఆక్రందుని అంటే మిత్రమిత్రుణ్ణి, ఎందుకంటే మిత్ర అని ఉన్నట్టే మిత్రమిత్ర ఉంటుంది కదా. సో మిత్రుణ్ణి వ్యాపాదయితు కామః. నేను ఇక్కడ సమాచారం గ్రహించి పోకముందే అక్కడ మెల్లిగా మా దేశం సంబంధించినటువంటి ఆ మిత్రుని గాని లేదా మిత్రుని గాని ఏమన్నా చంపించే ఉపాయం ఉందా. ఇదంతా మనకి విజయనగర ఎంపైర్ చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఆ తిమ్మర్సు పన్నే ఉపాయాలు ఇప్పుడు రెండు రకాలు అనమాట. ఎందుకంటే మనం ఇండియా పాకిస్తాన్ అన్నట్టు మన రాజ్యానికి చెందింది డిస్కస్ చేసినప్పుడు మనకి అన్ని బాగానే అనిపిస్తాయి. బట్ అవతలి వాడి ప్రయత్నాలు వాడు చేసుకుంటాడు, వాడి యాంగిల్లో చూసినప్పుడు అది మంచిగా చెడా కాదు. కానీ మనం ఎలా మనని గురించి జాగ్రత్త తీసుకుంటున్నామో వాడు కూడా అన్ని యాంగిల్స్ తీసుకుంటాడు అనేది అన్వయించుకోవాలి. ఇది మనము అంటాం కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏ, రెండు ఈక్వల్ కదా. కాబట్టి సేమ్ అనమాట. మన ప్రతిబింబ భావం ఉంటుంది. మన దేశంలో ఏమేమి కెలామిటీస్ ఉంటాయో, ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయో అవి ప్రతి చోట కూడా డిఫరెంట్ ఫార్మ్స్ లో అనువర్తిస్తాయి అనేది ఇది పెద్ద, ఇది మామూలుగా చెప్పాలంటే ఇది మన జగమెరిగిన సత్యం అండ్ సృష్టి రహస్యం. దిస్ ఇస్ వెరీ వెరీ కామన్ అన్నమాట. మనము వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని గురించి మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో అదే పద్ధతిలో వాళ్ళు కూడా మనకు తెలియదు, మొదటిసారి వెళ్తున్నాము లేదా ఎవరి తరఫున వెళ్తున్నాము, ఒక బంధువులు వాళ్ళు మనని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఎలా చూస్తారో మనది కూడా అలాంటి ఆలోచనే ఉంటుంది. దిస్ ఇస్ వెరీ కామన్ థింగ్ అన్నమాట. తర్వాత సంసిద్ధం స్వంవ పరతో విగ్రహం అంతఃకోపం ఆటవికం వా ప్రతికర్తు కామః. లేదా తనతో గాని లేదా మరొక చోటు నుంచి వచ్చినటువంటి ఒకనొక ఆ విగ్రహం అంటే శత్రుత్వాన్ని, యుద్ధాన్ని, వైరాన్ని అన్నమాట. అదే విధంగా అంతఃకోపం ఆటవికంగా ప్రతికర్తు కామః అంటే అతనికి అనుకోకుండా ఎక్కడో తమ దగ్గరే తమ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటే తమ యొక్క ఆంతరంగిక బృందంలోనే. ఎస్, 1 minute అండి. అలా అతను తన కోసం తనకి ఎక్కడి నుంచో ఏదో ఒక ఆపదను ఊహించుకుని దానికి ప్రతికర్త కామహ, మరి దానికి తగిన ప్రతిచర్య చేయాలి కదా, అలా అనుకుని ఆగమన్నాడా.
సంసిద్ధం మే భర్తు యాత్రాకాలం అభిహంతు కామః. అంటే మా రాజు ఆ, యుద్ధానికి యాత్రాకాలం అంటే ఇక్కడ యుద్ధకాలం అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి యుద్ధానికి ప్లాన్డ్ యుద్ధం, సడన్ యుద్ధం అనేది మనకు మొన్నట్లాగా. కానీ ప్లాన్డ్ ఏదైతే ఉంటుందో, విజిగీషు అంటారు కదా, మెల్లిమెల్లిగా అన్ని పక్క రాజ్యాలు అవి ఇవి చూసుకుని ఎలా ఉన్నారు వాళ్ళు, పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్ గా ఉన్నారా అని తెలుసుకోవడానికి. అందుకే వాళ్ళు ఏమంటారు, జైత్ర యాత్ర, విజయ యాత్ర అనే వర్డ్స్ ఉన్నాయి. అంటే జైత్ర యాత్ర అని అంటే జయించగోరినటువంటిది అన్నమాట. అదే విజయ యాత్ర అంటే అదే అన్నమాట. విజిగీషు అనే చెప్తాడు కౌటిల్యుడే కాదు, ఏ కావ్యంలో అయినా కూడా జయాన్ని అంటే, ఈ అలెగ్జాండర్ ని అన్నారు కదండి విజేత అది అంటూ చెప్పాడు కదా, అతను పని పాట లేకుండానే మొత్తం ప్రపంచం అంతా జయించాలని బయలుదేరాడు కదా, అతను విజిగీషు అన్నమాట. ఆ విధంగా తమ రాజ్యం ఎక్స్టెండ్ చేసుకోవడానికి, సాధారణంగా వీళ్ళకి ఏం పిచ్చి అంటే, ఇప్పుడు మన పిఓకే పిఓకే అని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, వీళ్ళు ఉన్నంతలో ఉంటే ఏ గొడవ రాదు. ఏ రాజ్యం వాడు ఆ రాజ్యంలో ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఆ పక్కది కూడా కొంచెం కలుపుకుందాము, ఇప్పుడు చైనా వాడు చేస్తున్నది ఏముంది, అసలు వాడికి మనకు మధ్య బోల్డ్ అంత అగాధం ఉంది. ఇది కొండలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కంప్లీట్ గా పాకిస్తాన్ అంటే అట్లీస్ట్ మనకి దేశంలోనే ఒక భాగం, మన శరీరంలో ఒక చెయ్యి, ఇట్లా కుడి చెయ్యి ఎడం చెయ్యి లాగా ఒక భాగం, పార్శ్వం. అది దట్ ఈస్ ఓకే. అది వాడు వాడు అనవసరమైన అది నిజం చెప్పాలంటే, కుడి చెయ్యి ఎడం చెయ్యి కొట్లాడితే ఎట్లా ఉంటుందో వాడు మనతో కొట్లాడితే అలా ఉంటుంది. కానీ వాడు ఇప్పుడు చైనా వాడికి అవసరం ఏముంది, మన పక్కనో లేనే లేడు, వాడికి ఏదో ఇది కావాలి అది కావాలని అడగడానికి ఏముంది. అంటే వీళ్ళకి ఏంటి, ఇప్పుడు ఏదో రష్యా ఉక్రెయిన్ ఇవన్నీ అసలు యాక్చువల్గా ఏంటంటే, అవసరం ఉన్నా లేకున్నా కూడా అందులోని వనరులను తీసుకుందామనా, లేకపోతే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందామా. అప్పుడు బ్రిటిషర్స్ మన మీద చేసింది అదే కదా. ఏం అవసరం అంత కష్టపడి తిరిగి సేనా బలాన్ని వేసుకొని తిరిగి అలెగ్జాండర్ పొదువుకున్నది ఏముంది. ఆ బ్రిటిషర్స్ అంటే సరే అంతటా కూడా అంతా చేసుకున్నారు, దోచుకున్నారు, పోయినారు, అయిపోయింది. సో ఇది ఇది ఒక దాన్ని ఏమంటాము, ఆ రాజులకు ఉండేటువంటి ఒక పిచ్ అంతే. రాజ్య కాంక్ష అంటారు కదా, అది అతి అనేది మంచిది కాదు. ఎవడన్నా దండెత్తి వస్తే ఎదుర్కోవడం అనేది జెన్యున్. కానీ ఊరిక కూర్చున్న వాళ్ళని ఆ, ఏదో వాళ్ళని ఉద్దీప్తి చేసి చేయడం అనేది అవసరం లేదు. అది అంటున్నాడు అనమాట. మా భర్తు యాత్రాకాలం అభ్యంతుక మా రాజుగారు ఆ, యుద్ధానికి బయలుదేరబోతున్నాడు అని ముందే కొంచెం గ్రహించి దాన్ని, ఆ ప్రయాణాన్ని భంగం చేద్దామనే ఉద్దేశంతో ఆపుతున్నాడా నన్ను. ఎందుచేతనంటే ఇతను వెళ్ళి సమాచారం అందిస్తే తప్ప ఈ కెనాట్ ప్రొసీడ్. ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఇదంతా ఏమేం చేయాలో చెప్పారు కదా, సేనా బలం చూసుకోవాలి, గూఢచారి బలం చూసుకోవాలి, అవన్నీ ఇతను సమాచారం ఇస్తేనే కదా దే విల్ ప్రొసీడ్. అందువల్ల అనమాట. తర్వాత సస్య కుప్య పణ్య సంగ్రహం దుర్గకర్మ బల సముత్థానం వా కర్తు కామన. ఇక్కడ ఎంత ఇంటర్లింక్ ఉందంటే, మా రాజుగారు యుద్ధయాత్రకు బయలుదేరేది ఊహిస్తున్నాడా, ఊహించి అందుకు తగినటువంటి సన్నాహాలు ఏమన్నా చేసుకోవాలనుకుంటున్నాడా. ఎందుచేతనంటే యుద్ధ యుద్ధమే గనక వస్తే ఎంత ప్రిపేర్డ్ ఉండాలో ఇదంతా ఇక్కడ మీకు మనకు చెప్తున్నారు. మనకు రీసెంట్ గా మనకి ఇదంతా కళ్ళకు కట్టినట్టుగా మనకు చెప్పబడింది. ఏమిటి దానికి కావలసినవి, అసలు గ్రెయిన్స్, ధాన్యం. యుద్ధ కాలంలో మనకు తెలిసిందే, ఇప్పుడైతే అత్యంత అర్జెంట్ మనకు కావాల్సింది నీళ్ల కంటే పెట్రోల్ ఎక్కువ కావాల్సి వస్తుంది. నీళ్లు కావాలి, పెట్రోల్ తాగి ఉంటారేమో తెలియదు కానీ ఇప్పుడు పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్. మనకి ఒక విమానం నడవాలన్నా, ఒక బండి నడవాలన్నా, ఏది నడవాలన్నా ఈ చమురు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పెట్రోల్ లాంటిది అంటే ఏంటి, మనకి పంట, మనకి ఆహార ధాన్యం ఉందా లేదా, యుద్ధం వచ్చే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు నడిపిస్తున్నాము, నీళ్ళు ఆపుతున్నాము అన్నారు కదా. కాబట్టి సస్యము, కుప్యము, పణ్య సంగ్రహం అంటే ఆ, పంటలు, అదే విధంగా ఆ, ఆటవిక సంపద, ఫారెస్ట్ ప్రొడ్యూస్, అది పెద్ద చాప్టర్ రాబోతుంది మనకు. ఆటవిక సంపద ఎంత ఇంపార్టెంట్ అది. తర్వాత పణ్య సంగ్రహం, మళ్ళీ ట్రేడ్, ట్రేడ్ ఏదైతే ఉంటుందో బిజినెస్. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా రోజు మనకి ఈ మధ్య ఉన్న పేపర్లలో కనబడుతుంది. సో ట్రేడ్, సంగ్రహం. తర్వాత దుర్గ కర్మ బల సంస్థానం వా కర్తుకామ. పంటలు, ఆహార నియమ, ఆహార నిల్వలు చూసుకోవాలి,
ఆటవిక సంపద చూసుకోవాలి. తర్వాత ట్రేడ్, మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చూసుకోవాలి. మన దగ్గర ఉన్నవి పాడవకుండా పంపించాలి, అప్పుడే డబ్బు వస్తుంది. అవతల నుండి మనకు నిత్యావసరమైనవి తెచ్చుకోకపోతే మన ప్రజలకు ఇబ్బంది. అదే తర్వాత దుర్గకర్మ. దుర్గకర్మ అంటే ఫోర్టిఫికేషన్. అంటే మనం ఏదన్నా తీసుకోవచ్చు, ఆ సెక్యూరిటీ వింగ్. ఇప్పుడు మామూలుగా ఏదైతే బార్డర్ మనం అంటామో, ఇప్పుడు బార్డర్ బిఎస్ఎఫ్ అంటున్నాము. ఆ రోజుల్లో దుర్గం కోట ఉండేది. ఆ కోట గురించి చిన్న చిన్న సామ్రాజ్యాలు ఆ కోట చుట్టూ, ఆ నగరం చుట్టూ ప్రహరీ కూడా నిర్మించుకుని ఉండేవాళ్ళు కదా. కోట స్వాధీనం అనే మాట వచ్చేది. కాబట్టి ఆ కోట ఏమైనా రిపేర్లు వగైరా ఉండడము లేదు. మనం చూసిన దానిలో ఫిరంగులు ఇత్యాదులు, మీరు ఇప్పటికి ఈవెంట్ టుడే కనుక మీరు ఈ గడీలన్నీ ఉంటాయి సంస్థానాల్లో వెళ్ళి చూస్తే మీకు యూ విల్ గెట్ ద నాలెడ్జ్ అబౌట్ ఫోర్టిఫికేషన్ చాలా బ్యూటిఫుల్ గా. మా దోమకొండ సంస్థానంలో కూడా గడి ఉంది. అది చూస్తే చాలా మీకు రాబోయే అర్థశాస్త్ర డిస్క్రిప్షన్ కి అది చూస్తుంటేనే మీకు యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళు ఎట్లా దాక్కుంటారు, ఎక్కడ ఉంటారు, ఎలా వస్తారు, బాణాలు వదిలేటువంటి ఆ సందులు అనేవి ఎలా ఉంటాయి, ఆ విధంగా. ఆ బాణాలు వదిలే సందులో బదులు ఇప్పుడు ఏమవుతుంది, ఈ తోపులు ఇవన్నీ కూడా మనకు మూవీస్ లో కూడా చూపిస్తారు. అవి వీటిని ఎలా అమర్చుకుంటారు, శతఘ్నులు ఇత్యాదులు. సో ఎనీథింగ్ ఇట్ ఈస్ కామన్. ఇప్పుడేదో మీరన్న ఆ బంకర్లు అక్కడ ఇక్కడ ఎక్కడో మన ఒక గొయ్యిలాగా ఉన్న చోట దాక్కుని ఏదైతే మిలిటరీ ఫైట్ చేస్తుందో, ఆ రోజుల్లో ఆ గోడలకి ఉండేటువంటి రంధ్రాల ద్వారా బాణాలు వేయడం ఇవన్నీ జరిగేవి. కాబట్టి దుర్గ కర్మ, ఒకవేళ దుర్గము సెక్యూరిటీ ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం. బల సముత్థానం, అలాగే సైన్యాన్ని సమీకరించుకోవడం. మొన్న కూడా మనకు వచ్చింది కదా, ఆల్రెడీ సైన్యం ఉంటుండగా రిజర్వ్ లో పెట్టిన వాళ్ళని కూడా పిలవడం. ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి ఎవరున్నా కూడా ఎనీబడి కెన్ జాయిన్, ఎవరినైనా తీసుకోవడం. ఇదంతా బల సముత్థానంగా కర్తుకామః. సో ఇదంతా కూడా చేసుకోవడానికి ఆయనకు టైం కావాలి కాబట్టి నన్ను మెల్లగా ఆపుతున్నాడా ఇక్కడ. ఆ తర్వాత స్వసైన్యానాం వా వ్యాయామ దేశ కాల వాకాంక్షమాణ. ఇంకా అతని ట్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా రెడీగా ఉండాలి. ఏదో నిద్రమత్తులో కుంభకర్ణుడిని నుండి లేపినట్టుగా కాకుండా అలర్ట్ గా వాళ్ళు వ్యాయామము అంటే వాళ్ళ పరేడ్స్ గిరేడ్స్ బాడీ ఫిట్నెస్ ఇవన్నీ కూడా రెడీగా ఉండాలి కదా. వాడు మళ్ళీ యుద్ధానికి పోయేవాడు కూడా జబ్బలు చరుచుకొని ప్రిపేర్ అయ్యి చేతికి మట్టి తీసుకొని వెళ్తాడు కదా. ఆ విధంగా ఇక్కడ మిలిటరీ కూడా కొంచెము అలర్ట్ గా అవ్వడము. వ్యాయామ దేశ కాలం, అక్కడ వాళ్ళ యొక్క ఎక్సర్సైజు వాళ్ళదంతాను. తర్వాత టైం అండ్ ప్లేస్ డిసైడ్ చేసుకోవడం, ఎక్కడ అటాక్ చేయాలి, ఏం చేయాలి అని ఎదురు చూస్తూ అవకాశం కోసం చూస్తూ నన్ను ఆపుతున్నాడా. తర్వాత పరిభవ ప్రమాదాభ్యాం వా సంసర్గానుబంధార్థివ మాం ఉపరిణతి ఇది. ఒకవేళ ఏదైనా పరాభవం జరగడం కానీ, అంటే ఎవరి వల్లనైనా ఏదైనా ఒక చిన్న ప్రమాదం ముంచుకు రావడం ఏదైనా ఉండడం వల్ల కానీ, దానికి నేనేమన్నా తోడుగా ఉంటాననుకొని కానీ, లేదా అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకు ఒక మాట చెప్తారు. జనరల్ గా ఏమవుతుంది, వీళ్ళ కార్య వ్యగ్రత ఎంత ఉంటుంది అంటే, సర్లే ఆ పెద్ద అక్కడ అంటే ఇతను ఉంటే ఉన్నాడు, ఏదో గెస్ట్ హౌస్ లో ఉన్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు అంతే. అంటే ఇతని ఇప్పుడు ఈ అంబాసిడర్, ఈ దూత యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళ దేశంలో ఎంత ఉంది, హిజ్ ప్రజెన్స్ ఈజ్ సో ప్రెషియస్ అనేది ఆలోచన లేకుండా, అంటే కొంచెం అంత చులకన భావము, ప్రమాదం అంటే బై బై మిస్టేక్ అంటే నెగ్లిజెన్స్, అలక్ష్యం అంటాం కదా మనం. సర్లే అంటే సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల, అతని స్టే వల్ల వాళ్ళ రాజ్యంలో ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది అనే విషయంలో నిర్లక్ష్యం చేయడం అన్నమాట. అంటే అంతగా పట్టించుకోకపోవడం వలన నన్ను ఆపుతున్నాడు. అంటే ఇంటెన్షనల్లీ కాదు కానీ దేంట్లో మనం మామూలుగా చూస్తాం. ఎక్కడన్నా మనం ఏదో వేరే సెమినార్స్ కానీ దేనికైనా పోయినప్పుడు నిజంగానే ఒక్కోసారి పట్టించుకుంటారు, ఒకసారి సర్లే, ఓసారి మీరు ఇక్కడే ఉన్నారా అనేటువంటివి కూడా మనం యూ విల్ సీ ఆల్ దిస్ టైప్ ఆఫ్ ఇదే యాక్టివిటీస్.
లేదా సంసర్గానుబంధార్థి వా మాం ఉపరుణతి, లేదా ఏదన్నా మాతో సంబంధం ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆ నన్ను ఆపుతున్నాడా, అసలు దేని వల్ల అనేది ఇదంతా కూడా చూస్తూ ఆ చాలా తర్కబద్ధంగా అంటే హేతుబద్ధంగా ఆలోచించి ఇది జ్ఞాత్వా వసేత్ అపసరేత్ వా. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఇంతక అసలు నన్ను ఉంచడానికి స్నేహం కారణమా లేదా మరొక దుశ్చింత కారణమా? ఇక్కడ ఇంతకీ ఏంటి అంటే పాజిటివ్ నెగటివ్. ఇతను నా మీద అభిమానంతోనే నన్ను ఇంకా కొన్నాళ్ళు ఉండమని కోరుతున్నాడా, మా దేశంతో మా రాజుతో మాతో సంబంధాన్ని వాంఛిస్తున్నాడా, లేకపోతే నన్ను ఇక్కడ ఆపివేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మా స్వామికి ద్రోహం చేయడానికి తలపెడుతున్నాడా అనేది. ఇంతకీ అవుట్కమ్ ఏంటంటే ఇంతే అన్నమాట. ఇది ఇతను చూపేది ఈ ప్రేమ నిజంగానే స్వచ్ఛమైందా లేదా కుట్రపూరితంగా ఉండమంటున్నాడా అని తెలుసుకుని అప్పుడేం చేయాలి? తెలుసుకుని వసేత్ అపసరేద్వా, ఆయా సందర్భాన్ని బట్టి అక్కడ తెలుసుకున్న విషయ సారాన్ని బట్టి పాజిటివ్ గా ఉంటే ఉండొచ్చును ఎన్నాళ్ళైనా, ఎందుకంటే అప్పుడు మిత్ర భావంతో చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఉండొచ్చును. కాని పక్షంలో అపసరే జారుకోవాలి, అక్కడ ఉండకుండా చెప్పా పెట్టకుండా పెట్టెబేడ సర్దుకుని వచ్చేయాలి. లేదు ప్రయోజనం అవేక్షేతవా, లేదా అసలు ఏమిటయ్యా అని కొంచెము బుద్ధి జాగ్రత్తగా ఉంచుకుని ప్రయోజనం ఏదైనా ఉందా, ఏదన్నా ఫలితం రాబోతోందా అనేది కూడా కొంచెం అలాంటి సూచన ఉంటే మెల్లిగా కొంచెం నిరీక్షించవచ్చును. శాసనం అనిష్టం ఉక్త్వా బంధ వధ భయాత్ అవిసృష్టో అపి అపగచ్చేత్ అన్యథా నియమ్యేత. ఇక్కడ ఇదొక్కటి అండర్లైన్ చేసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే మనం తీసుకెళ్ళినటువంటి అంటే మన దేశ రాయబారి తీసుకెళ్ళినటువంటి దూత తీసుకెళ్ళిన సమాచారము గనక అవతలి రాజుకు అప్రియమైతే, అప్రియమైన సమాచారాన్ని కనుక తీసుకుని వెళ్ళినట్టయితే అప్పుడు మాత్రం జర్రుమని జారుకోవాలి. బంధ వద భయాత్. ఇష్టం లేనిది చెబితే కృష్ణుడు అంతటి వాడినే బంధించకూరుకున్నారు కాబట్టి బంధ బంధించవచ్చు లేదా చంపేయవచ్చు. వీళ్ళకి నీతులు నియమాలు, దూతను వధించకూడదు ఏదో రామాయణంలో భారతంలో చెప్పినట్టుగా ఆ తర్వాతి కాలంలో దూతను వధించకూడదు అనేటువంటి ఎక్కడ కూడా మీరు ఏ రాజకీయ చరిత్ర చూసినా కూడా ఎక్కడా కనబడదు. సాక్షాత్తు లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి మన ప్రైమ్ మినిస్టర్ నే లేపేశారు. ఇంకా వీళ్ళందరిది ఓ లెక్క పత్రమా? అందువల్ల అలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రంగా అక్కడి నుంచి చెప్పేసి వాళ్ళు పర్మిషన్ లేకున్నా సరే మామూలుగా సమాచారం చెప్పి సభలోనే చంపరు కదా వీళ్ళంతా కూడా. కౌటిల్యుడు చెప్పినట్టు తూష్ణీం దండ అన్నట్టు ఇంటికి వెళ్ళాకో ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి మీటింగ్ లో చంపలేదుగా, ఆవిడన్నరప్పుడు ఎప్పుడో. సో రహస్యంగా చంపుతారు కాబట్టి అందువల్ల సమాచారం ఇచ్చేసేసి చెప్ప పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవిసృష్ట అపి అపగచ్చేత్. వాళ్ళందులో వాళ్ళు ఆఫ్ చేయకున్నా పంపించకున్నా అంటే ఫార్మాలిటీస్ ఉన్నాయి లేకున్నా కూడా వెళ్ళిపోవాలి. అన్యథా నియమ్యేత. లేదంటే ఇంతే సంగతులు, అక్కడ పట్టుబడిపోతాడు. ఏమన్నా ఫస్టేలు చేయడము అదంతా అంటారు కదా. సో అక్కడిదక్కడ అరెస్ట్ చేయడం అనేది మనం ఆయన రామాయణ కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. హనుమంతుడిని కానీ అంగదుడిని కానీ వీళ్ళు చేసిందంతా కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? బంధించడానికి ప్రయత్నించడాలు ఇవన్నీ చేస్తారు. కాబట్టి జారుకోవాలి. ఇంత చెప్పిన తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే అసలు దూతలవి మెయిన్ మీరు ఒక హెడ్డింగ్ తీసుకుని లైక్ వాట్ ఆర్ ద మేజర్ అంటే మన మెయిన్ పాయింట్స్, మెయిన్ డ్యూటీస్ ఆఫ్ అన్ అంబాసిడర్. ఒక దూత యొక్క కార్యాలు ఏమిటి అంటే చెప్తున్నాడు. సో మెనీ థింగ్స్. ప్రేషణం, సంధిపాలత్వం,
ప్రతాపో మిత్రసంగ్రహः ఉపజాపः సుహృద్భేదో దండగూఢాతిసారణం బంధురత్నాపహరణం చారజ్ఞానం పరాక్రమः సమాధిమోక్షో దూతస్య కర్మయోగస్య చ ఆశ్రయః. ఇక్కడ ఆ ప్రేషణం ప్రేషణం అంటే ఆ రోజుల్లో కూడా మన జంఘా కారిక అని ఉంటుంది. జంఘా అంటే పిక్క. పిక్క బలం చూపించే వాళ్ళని కొరియర్ సర్వీస్ అంటాం మనం ఇంగ్లీష్ లో ఇప్పటికి కూడా. ఆ టెర్మినాలజీ మీకు చెప్పాను కదా, నేను వీలైన పుస్తకం బుక్ ఇస్తాను. మన టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కౌటిల్యుడి దానిలో ఉన్నాయి అన్నమాట. కాబట్టి కొరియర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. కొరియర్ సర్వీస్ వాళ్ళు రన్నర్స్ ఉంటారు, లేదా హార్సెస్ మీద పోతారు ఆ రోజుల్లో కూడా. ఇప్పుడు ఎట్లయితే ఏరోప్లేన్స్ ఉన్నాయో ఆ రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో మనం కనుక చూసినట్టయితే మన ఇది ఎయిర్ప్లేన్స్ లేవు కాబట్టి అంతా కూడా వాటర్ రూట్ ఆర్ ల్యాండ్ రూట్ ఉండేది. సో వాటర్ రూట్ కానీ ల్యాండ్ రూట్ కానీ, ఆ తర్వాత ఇంకోటి ఏదైతే మనం ఒకసారి కనుక ఇదే ఆ, ఈ రాజ్యాంగ విధానాన్ని చూసినట్లయితే ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న రాజ్యాలకేసి పోయినట్టు మనం వినము. మీరు తీసుకున్న విజయనగర సామ్రాజ్యం పతనమైన, ఈ ఓరుగల్లు ప్రతాపరుద్రుడిదైన, ఇవన్నీ కూడా చిన్న 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 ముక్కలుగా ఉన్న రాజ్యాలు. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్కి అయినట్టుగానే ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళే శత్రుమిత్రులు. ఇదంతా మనకి ఒకవేళ అలా గనక మనం అన్వయించుకోకపోతే ఇంపాసిబుల్ గా కనబడుతుంది. ఏది ఇంపాసిబుల్ గా కనబడుతుంది? ఈ ప్రేషణము ఎలా పంపిస్తారు వార్తలు? ఆ రోజుల్లో మనం ఏమవుతుందంటే ఒకసారి మనం ఫారిన్ రిలేషన్స్ అనే మాట మనం మాట్లాడుకున్నప్పుడు మోడర్న్ థింకింగ్ కి వెళ్ళిపోతాము. మోడర్న్ థింకింగ్ కి వెళ్ళిపోయినప్పుడు మనం ఆల్వేస్ వి థింక్ ఆఫ్ ఐదర్ ఇంకా చైనా కంటే కూడా మనం అమెరికా, కెనడా, రష్యా, ఇంగ్లాండ్ ఇలాంటివి మనం ఆలోచిస్తాం. ఇది ఏదైతే ఉందో ఇందులో ఏదైతే సిద్ధాంతాలు చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే ఈ పక్క రాజ్యాలకన్నమాట. అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఈ మన ఆంధ్ర తెలంగాణ పోరు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో బార్డర్ తగవులు, ఇది అంటే ఇప్పుడు మామూలుగా మిత్రులుగా ఉంటున్నారు. లేదు ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అనేది జరిగింది అనుకోండి, రాష్ట్రానికి మధ్య కూడా శత్రుత్వం చెలరేగుతుంది. కాబట్టి మరి నైసర్గికంగా పక్కపక్కనే ఉన్నవి. మీరు కాశ్మీర రాజచరితం చూసినట్టయితే అందులో మ్లేచ్చుల ఆక్రమణ అని ఉంటుంది. అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కాందహార్ ఉన్నాయా లేదా? అక్కడి నుంచే అటాక్స్ వచ్చేవి. మనకు వచ్చినవన్నీ కూడా అక్కడి నుంచే, మీకు తెలుసు. అదేవిధంగా ఈ బహమనీ రాజులు ఎట్సెట్రా ఎట్సెట్రా విజయనగర రాజులు. కాబట్టి అది కనుక మనం ఒకసారి అప్లై చేసుకుంటే ఇవన్నీ మనకు పొసగుతాయి అన్నమాట. లేకపోతే నేను మామూలుగా కొరియర్ సర్వీస్ అనేది ఉంది అని చెబితే అది ఎట్లా ఫ్లైట్ లో అనేది అంత దూరం అని ఆలోచించడం కాదు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వేగులతో వార్త పంపించారంటారు కదా, ప్రేషణం. ఎప్పటికప్పుడు సమాచారం. వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు, అది పెద్ద రాజకీయం ముందే చదువుకున్నాం మనం. వాడు గూఢచారి ఎలాగుంటాడో అదే రాజ్యంలో వాడు గేట్ కీపర్ గా ఉంటాడో, శత్రు రాజ్యంలో కూడా ఉంటారు మన వాళ్ళని చెప్పుకున్నాం కదా. సో శత్రు రాజ్యంలో ఉండేవాడు పాలవాడిలాగా ఉంటాడో, పెరుగువాడిలాగా ఉంటాడో, కిరాణా కొట్టులాగా ఉంటాడో, వ్యంజనాన్ని వాడుకున్నాం కదా. అలాంటి వాళ్ళ ద్వారా వార్తలు సమాచారము ఏమవుతోంది ఇక్కడ అనేది రాజుగారికి పంపించాలి. ప్రేషణం అంటే వార్తా ప్రేషణం. సంధిపాలత్వం, వీలైనంత వరకు సంధినే వీళ్ళు సంధి కోసమే ప్రయత్నించాలి. సంధికే ప్రాధాన్యం ఇవ్వాలి. పోయి దెబ్బలాడుకోవడమే, కొట్లాడుకోవడమే అనేది మాత్రం చూడకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా. ఎందుచేతనంటే మళ్ళీ ఇది రాజకీయంలో వస్తుంది. సంధి విగ్రహయాన ఆసనాన్ని ముందుగా బలవంతునితో సంధి,
బలహీనుడితో విగ్రహము అనేది ముందు ముందు మనకు రాబోతుంది. అది అక్కడ ఫారిన్ పాలసీలో పంచాంగం ఏదైతే ఉంటుందో షాడ్గుణ్యంలో రాబోతుంది. మనం షాడ్గుణ్యం మాఘంలో చదువుకున్నాం. అక్కడ రాబోతుంది ఇదంతా కూడా డీటెయిల్స్. కాబట్టి ఇక్కడ మనము ఎక్స్ప్లిసిట్లీ అంటే పైకి కనబడేటట్టుగా మాత్రము సంధికయ్యే ప్రయత్నించాలి. శత్రుత్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు. ప్రతాప తమ పరక్రమాన్ని అంటే మామూలుగా నీరసంగా ఏదో లొంగి ఉన్నట్టుగా జుక్ జుక్కే అన్నట్టుగా కాకుండా ప్రతాప ఆ శౌర్యము అదా దర్పము అదంతా కూడా అంటే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా కనబడాలి దూతలో. అంటే మేము బాగానే ఉన్నాము, గతి లేక రాలేదు నీ దగ్గరికి, వీఆర్ ఫైన్ అన్నది కనబడాలన్నమాట. మిత్ర సంగ్రహ ఇంకా ఏం చేయాలి అక్కడ అంటే అక్కడ ఉండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మిత్రులను అంటే మిత్ర రాజులనే కాకుండా అక్కడ ఉన్నటువంటి అష్టాదశ తీర్థులు అన్నారు, మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం పైన కొంచెం మిత్ర బలాన్ని మనకు రిలేషన్స్ అంటాం కదా, దాని పేరే ఫారిన్ రిలేషన్స్. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతో కాస్త మంచిగా స్నేహంగా కొంచెము మిత్రత్వాన్ని సంపాదించుకోవాలి. ఉపజాపహ దీనితో పాటు ఏం చేయాలి? మెల్లిగా కృత్యాకృత్య పక్ష రక్షణం అని ఉంది కదా, మెల్లిగా ఉపజాపహ అంటే ఏదో చెవులు నింపడం, ఏదో ఒకటి జపం అన్నమాట. జప అంటేనే చెప్పడం, మెల్లిగా చెప్పడం అంటే మెల్లిగా ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ తంపులు పెట్టడం అన్నమాట. సో అంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో ఏదైనా ఇద్దరు ఆత్మీయులుగా ఉంటే వాళ్ళ మధ్యలో కాస్త నిప్పు రాజేయడం అన్నమాట. సో అది సుహృద్భేద. మిత్రులు ఉన్నారనుకోండి, మిత్రులు అంటే అక్కడ కూడా ఇప్పుడు మనం ఒక రాయబారి వెళ్ళాడంటే ఏదైనా మీటింగ్ ఉందంటే ఎంతో మంది రాయబారులు వస్తారు, విదేశీయ రాయబారులు అందరూ మనకు ఉంది కదా, ఇప్పుడు అందరూ మీట్ అవుతుంటారు కదా. అప్పుడు ఏం చేయాలి? మరొకళ్ళతోటి మెల్లిగా ఆ మనమేమో స్నేహం సంపాదించుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఇద్దరు క్లోజ్ గా ఉన్నారనిపిస్తే వాళ్ళ మధ్యన కూడా కొంచెం చిచ్చు పెట్టేసుకుంటే అందులోంచి వాళ్ళు విడిపోతారు కానీ మనతో బాగుంటారు. సో సుహృద్భేదం. దండగూఢ అతిసారణం ఇక్కడ రెండు అర్థాలు చెప్పారు. దండ అండ్ గూఢ అంటే దండం అంటే మెల్లిగా ఆర్మీ, సైన్యం అన్నమాట. ఆ గూఢ అంటే గూఢచారులు. వీళ్ళని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని చోట్ల పాకింపజేయాలి. ఏదో చాప కింద నీరని మనం మాట్లాడుకుంటాం కదా, ఆ టైప్ లో వాడి గూఢచారి అనేది వాడికి అవతల వాడికి తెలియదు అనమాట. అలా మెల్లిగా లేదు మన ఆర్మీ వాళ్ళనే మెల్లిగా 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 దానిలో ఉంచడం. మనం అంటున్నాం కదా అవతలి వాళ్ళు వస్తే తీవ్రవాదులను లేదా మన శత్రు గూఢచారులు ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాం. సో దండ కూడా అతిసారణం. అతిసారణం అంటే పంపించడం మెల్లిగా. బంధురత్న అపహరణం ఇక్కడ ఆ బంధురత్న అపహరణం అంటే ఇక్కడ వీళ్ళు శత్రువులకు సంబంధించినటువంటి బంధువులు ఎవరన్నా ఉంటే మెల్లిగా కిడ్నాపింగ్ అన్నమాట, మన వైపు తిప్పుకొని తీర్చుకోవడం. రత్నాలు అంటే ఇది మనకి ఇక మనం చెప్పాలన్నా మన కోహినూర్ ఎక్కడో ఉందిగా, ఏమన్నా కనబడితే అవి కూడా మంచి అంటే చాలా వాల్యుబుల్స్ ఉన్నాయనుకోండి, అవి మెల్లిగా సేకరించడం. అంటే ఈ రెండు రకాలు అపహరించడం దొంగతనంగా అని కాదు, తీసుకురావడం అంతే. అది బలవంతంగా అని కాదు, అవకాశాన్ని బట్టి తీసుకొచ్చుకోవడం అన్నమాట బంధువులను రత్నాలను. ఎందుచేతనంటే ఇక్కడ అపహరణం అనే అర్థం చెప్తారు, తీసుకోవడం తీసుకుని రావడం అని కూడా చెప్తారు. చార జ్ఞానం ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్, వెళ్ళిపోయిందే అది. అక్కడ ఎవరు ఎట్లా ఉన్నారు, ఏం గూఢచారులు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, అసలు కూర్చున్నాడంటే అందాక మనకి అంతకుముందు మనం చదువుకున్నట్టు ఇంద్రుడికి 1000 కళ్ళు ఏమిటి, అసలు ఈ దూతకు 1000 కళ్ళు ఉండాలి. రాజుకే దూత కళ్ళు అయితే ఆ దూతకు 1000 కళ్ళు ఉండాలి. ఇవన్నీ చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది? దూత అనేవాడు 1000 కళ్ళు ఉండాల్సిందే, సహస్రాక్షుడే. ఇన్ని తెలుసుకోవాలంటే ఒక రెండు కళ్ళతోటి సాధ్యమయ్యే పని కాదు. అంటే నిరంతరము అలర్ట్ గా ఉండాలి. అందుకే ఏం చెప్పాడు? పడుకోకూడదు నిద్రలో మాట్లాడే ఎవరితో కూడా ఏదో ఫ్రెండ్ కదా మా ఇంట్లో పడుకుంటూ పోయి పడుకోకూడదు, తినకూడదు, ఇవన్నీ కూడా సో మెనీ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. అక్కడ తాగుతూ ఏం మాట్లాడతాడో తెలియదు, లేదా నిద్రలో ఏం పలవరిస్తాడో తెలియదు. సో ఇవన్నీ ముందే మనకు చెప్పారు. సో చార జ్ఞానం, గూఢచారుల సమాచారం.
పరాక్రమ. పరాక్రమ అంటే ఇప్పుడు ఎక్కడన్నా అవసరం వచ్చిన చోట ఏదన్నా ఎవడైనా ఉంటే వాడిని మెల్లిగా సినిమా హీరో టైప్ లో మెల్లిగా వాడిని ఫైట్ చేసేసి వాడిని ఎక్కడెక్కడ సైలెంట్ గా చేసేసుకొని బయటకు పడాలి. ఇలా రహస్యం బయటపడుతుంది అన్న క్షణంలో తన పరాక్రమంలో చూపించుకొని బయటపడాలి అంటే పరాక్రమం కూడా అవసరం అన్నమాట. అది చెప్పాను కదా, ఏదో ఇందాక చెప్పినట్టు ప్రతాప అన్నాడు అంటే ఏదో ఎందుకు పనికిరాని వాళ్ళలాగా కాక, సపోజ్ ఇద్దరు వెళ్ళారని కూడా అనుకోకుండా రాజుగారితో పాటు ఈయన వెళ్ళాడంటే అక్కడ ఏదో ఏ పులో ఏదో వస్తే ఓహో అని పారిపోకుండా అక్కడ అవసరమైన శౌర్యాన్ని ప్రదర్శించడం ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా అకార్డింగ్ టు సర్కమస్టాన్సెస్ అనేది మనం అర్థం చేసుకుంటే ఆల్ దిస్ విల్ అండర్స్టాండ్. అదర్వైజ్ మనకి ఏదో బిగినర్స్ స్టూడెంట్స్ లాగా ఆలోచిస్తే ఓన్లీ ప్రతిపదార్థ తాత్పర్యం లాగా ఆలోచిస్తే అర్థం కాదు. దీన్ని వైడర్ అప్లికేషన్ లో మనకున్న అనుభవం, మనకున్న ఈ రాజ్యాంగ పరిజ్ఞానం, రాజనీతి పరిజ్ఞానం అండ్ ఆల్సో మనకున్న ఈ సోషల్ అవేర్నెస్ ఇవన్నిటిని కూడా ప్రతి దానిలో మనం అప్లై చేసుకోవాలి. చేసుకుంటేనే వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్. అదర్వైజ్ సూపర్ఫిషియల్ గా తెలుసుకుంటే మనకి దానివల్ల ప్రయోజనం లేదు. సమాధి మోక్ష అనే వర్డ్ మాత్రము భలే ఇచ్చారు. సమాధి అంటే సమ్యక్ ధీయతే అస్మిన్ సమాధి అన్నమాట. అంటే చక్కగా ఉంచబడింది. ఇప్పుడు ఏమన్నా ఎవరినన్నా మన వాళ్ళని వాళ్ళ దగ్గర ఏదో దానికోసము ఉంచినామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పంపించాము వాళ్ళని కాస్త వాళ్ళు బందీలుగా పెట్టుకోవడము, కన్ఫైన్ చేయడం ఏదో చేస్తారు. అలా గనక ఎవరైనా మన ద్వారా పంపబడిన వాడు అక్కడ గనక అరెస్ట్ అయి ఉండిపోతే, అందుకే హాస్టల్కి పెట్టాడు ఇక్కడ, హోస్టేజ్ అని చెప్పి గురువు గారు ఇచ్చాడు కూడాను. అలాంటిది ఉన్నట్టయితే వాళ్ళను విడిపించడం కూడా ఒక మన చాతుర్యంతో కూడిన పని. అంటే ఎంత చక్కగా ఎలా చెయ్యాలి అనేది మీరు శివాజీ పరిపాలన చూసుకున్నా ఏ చూసుకున్నా కూడా యూ విల్ అండర్స్టాండ్. మన ప్రతాపరుద్రుని లేదా ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను యుగంధర మంత్రి ఇదిగో ఇప్పుడే పట్టుకుపోతాను పిచ్చివాడిలాగా యాక్ట్ చేయడం అంత కథల్లో చదువుకున్నారు కదా. సో ఏ విధంగా విడిపించుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళు, ఇది కూడా అన్నమాట. దూతస్య కర్మ యోగస్య చ ఆశ్రయ. ఇవన్నీ దూత యొక్క పనులు. తర్వాత యోగ. యోగ అంటే ఏమిటి? యోగస్య యోగము అంటే ఏది ఎలా చెయ్యాలి అనేది అన్నమాట. అందువల్ల గురువుగారు సింపుల్ గా ఏం చెప్పారు, ఉపాయాలు పన్నడం అన్నారు. అంటే ఏం లేదు, అక్కడ ఏదైతే ఉందో ఈ దూతస్య కర్మయోగస్య ఆశ్రయ. కర్మ అని దూత కర్మ అని చెప్పుకోవచ్చును, కర్మయోగస్య ఆశ్రయ అంటే ఇవన్నీ కూడా ఆశ్రయము. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ దేనిలోకి వస్తాయంటే దే కమ్, ఆల్ దిస్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ దూత కర్మ, దూత డ్యూటీ కింద ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ ఎప్పటికప్పుడు ఆచరించాల్సిన విధానం, ఎప్పటికప్పుడు పన్నాల్సిన ప్రణాళిక, ఇదంతా కూడా దూత యొక్క కర్తవ్యంలో ఇమిడి ఉంటుంది అనేది ఈ శ్లోకానికి అర్థం. ఇంకొకటి ఇక్కడ మీకు ట్రాన్స్లేషన్ లో గురువు గారి దానిలో మీకు ఒక సెంటెన్స్ మిస్ అయింది, కానీ యాక్చువల్ గా మనకి అది ఆ లైన్ కూడా మనం చూసుకోవాలి. అది మీకు ఎప్పుడు చెప్పినట్టుగా దానికోసం స్వదూతై కారయేదేతత్ పరదూతాశ్చ రక్షయేత్ ప్రతిదూతాపసర్పభ్యాం దృశ్యైశ్చ రక్షిభిః. ఇక్కడ స్వదూతై ఏతత్ కారయేత్, ఇదంతా కూడా ఇది మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? దూత యొక్క విధిని చెప్పాడు. చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతి చోట కారయేత్, ఇదంతా ఎవరు చేయించాలి అంటే ప్రతి చోట రాజుదే బాధ్యత. రాజు నియామకంలో ఎలా ఉంటుందో ఆ దూతలను పంపించడం ఇవన్నీ కూడా రాజుగారు పర్యవేక్షించుకోవాలి, చూసుకోవాలి. అందువల్ల సదూతై ఏతత్ కారయేత్. ఇదంతా ఎందుచేత దూతలు అనేది బహువచనం ఎందుకు వాడాడు? ఒక్కట మనకి రాజ్యం అనేది ఇరుగు పొరుగున ఉన్నవని 12 ద్వాదశ మండలం అని చెప్తాడు.
మనకు దానిలో ఇది 6th 7th చాప్టర్స్ లో వస్తుంది. 12 మందిది ఒక మండలం, రాజమండలం అని చెప్పేసి మనం చెప్పాను కదా, ఒక బొమ్మ గీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంతమంది విజిగీషు రాజు ఉంటుండగా పక్కన ఉన్నవాడు ప్రకృతి శత్రువు, ప్రకృతి మిత్రుడు అనేది ఏదైతే ఉందో అలా వేసుకుంటూ వేసుకుంటూ ఆక్రందాసాడు, పార్శ్వగ్రాహుడు అవి వెనక నుండి వస్తాయి మనము బొమ్మలు గీసుకుంటే కనుక, మంచి ఆర్టిస్ట్ పట్టుకుంటే. అదే విధంగా శత్రు మిత్ర 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 శత్రు ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇన్ని రాజ్యాలకు కూడా మనకు రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా వెళ్ళినప్పుడు అందుకని దూతలు అని బహువచనం వచ్చింది. దూతను ఒక్క రాజ్యానికే పంపం కదా, మీకు తెలుసు. అన్ని చోట్ల కూడా ఎంబసీని పెట్టాలని ఏదో వీళ్ళ కొత్త రాజ్యాలు అంటున్నట్టుగా ప్రతి చోట కూడా ఎంబసీ ఉంటుంది, అంబాసిడర్ ఉంటాడు. కాబట్టి ఈ తన దూతల చేతి ఈ పని చేయించాలి. ఆ తర్వాత పరదూతాంశ రక్షయేత్. ఈ రక్షయేత్ అనేది మీకు ఇంతకు ముందే చెప్పాను. రాజపుత్ర రక్షణం నెక్స్ట్ రాబోతోంది. రాజపుత్ర రక్షణం అంటే రాజపుత్రస్య రక్షణం అనే కాదు, రాజపుత్రాది రక్షణం. రాజపుత్రుని నుండి ఎలా రక్షించుకోవాలి రాజు తనని తాను అనేది మనకు రాబోయే అధ్యాయం చెప్పబోతోంది. కాబట్టి పరదూతాశ్చ రక్షయేత్ అంటే పరదూతల నుండి, విదేశీ దూతల నుండి మన రహస్యాలు కాపాడుకోవాలి. వాళ్ళ నుండి కాపాడుకోవాలి అంటే మనని మనం అంటే అర్థం ఏంటి? మన రహస్యాలు, ఎన్ని రహస్యాలైతే ఈ దూతకు పైన శ్లోకంలో చెప్పారో అవి మన దూతకే కాదు సుమా. ఈ రాజ్యాంగము, ఈ రాజనీతి, అర్థశాస్త్రము అవతలవాడు చదువుకుంటాడు, ఇవతలవాడు చదువుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఇది పాటిస్తారు. కాబట్టి ఈ విదేశీ దూతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన సమాచారం అందకుండా రక్షించుకోవాలి. ప్రతి దూత అపసర్పాభ్యాం. ఇంకా ఏమిటి? ప్రతి దూతలు అంటే దూతలు ఉంటారు, కౌంటర్ అంటే దూతలతో మాట్లాడడానికి ప్రతి దూతలు పంపించడం. మనం మామూలుగా దూతలు ఉంటారు అంటే వాళ్ళ దూత, ఒకవేళ దూతలు వాళ్ళ దూతలు వస్తే వాళ్ళకి ప్రతి దూతలు కౌంటర్ గా కూడా మనం అంబాసిడర్స్ పంపించాల్సి వస్తుంది. కాబట్టి ఆ అంటే వాళ్ళు చెప్పే వాటికి కౌంటర్ చేసేటట్టుగా ఉండి అపసర్ప అనేవాడు ఆ మనకు గూఢపురుష ప్రణిధిలో వచ్చింది. గూఢచారుల్లో అపసర్ప అనేవాడు కూడా ఒక అతను. అలా దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్తాడు కాబట్టి అపసర్ప. అందువల్ల ఆ రహస్య గూఢచారులు ఎవరైతే ఉంటారో ఆ గూఢచారుల ద్వారా అదే విధంగా దూతలకి, అక్కడి దూతలకి, ఈ దూత అనేవాడు రాజ్యాంగంలో ఉంటాడు కానీ ఇంకా విడిగా కూడా ప్రతి దూతలను ఏర్పాటు చేసి ఎలా దృశ్య అదృశ్యైశ్చ రక్షిభి. రక్షిభి అంటే అందరూ కూడా రక్షకులు, అంటే రక్షక భటులు. రక్షక భటులు అంటే ఆల్ సెక్యూరిటీ వింగ్ లోకి తీసుకోవచ్చు మీరు. అది సిఐడి వింగ్ కావచ్చు. మీకు తెలుసు పోలీస్ విభాగంలో ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు డిస్కోర్సెస్ లో పోలీసు విభాగం అనేది ఎక్కడ దాకా పోతుంది, ఆర్మీ అనేది ఎక్కడ దాకా పోతుంది అనేది మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే. కాబట్టి అంటే ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంటారో, ఎన్ని విభాగాలు ఉన్నాయి, అవాంతర విభాగాలు పోలీసు విభాగంలో. అంటే రక్షక విభాగంలో ఆల్ దీస్ కమాండర్ సెక్యూరిటీ. మనం రక్షక భటుడు అని పోలీసులు అంటున్నాం కానీ రక్షణ శాఖ అనేది ఒకటి ఉంది కదా. కాబట్టి ఆ రక్షణ శాఖకు సంబంధించి ప్రత్యక్షంగా పనిచేస్తున్న వాళ్ళు, పరోక్షంగా పనిచేస్తున్న వాళ్ళ చేత ఇదంతా చేయించాలి. అంటే ఏదో రాని ఇవన్నీ ఏమో ఉన్నాయి కదా మీకు, సిఐడి మఫ్టీలో ఉన్న వాళ్ళు అంటాం మనం. సో మారువేషాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు తమ ఐడి కార్డులను చూపించుకొని తమ యూనిఫామ్ లో బయలుదేరే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి చేత కూడా అంటే ఎంత పెద్ద అడ్మినిస్ట్రేషన్, ఎంత పెద్ద మన చక్ర వ్యూహము మనం ఆలోచించుకోవాలి. అందరి చేత కూడా ఇది నడిపించాలి. అంటే ఎవ్రీ వన్ ఈజ్ సో యాక్టివ్, సో అలర్ట్. అందువల్లనే వీళ్ళు ఏం చేశారు, చిన్న చిన్న వాళ్ళని అంటే ఈవెన్ సిటిజన్స్ వర్ ఎంప్లాయిడ్.
మనం చూసుకున్నాము, భిక్షుకి ఇత్యాదులు. అంటే అందరినీ కూడా వాళ్ళకు తగిన విధంగా, అంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రతి పౌరుడు, ప్రతి నాగరికుడు కూడా బాధ్యత కలిగి ఉంటాడు. అలా బాధ్యత కలిగి లేకపోతే అప్పుడేమవుతుంది? అరాచకం. అంటే మనకు తెలిసి ప్రతి ద్రోహం వెనకాల ఒక ద్రోహి ఉంటాడు. రాజద్రోహం అయిందంటే దానిలో మనవాడే ఉంటాడు. ఛిద్రాన్వేషణ అనేది బయట నుంచి రారన్నమాట. సో ఇంతవరకు మనకి ఆల్మోస్ట్ గూఢచారి విభాగం, అంటే కంప్లీట్ గా రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ అని ఏదైతే మనం అంటామో, ఆ డిఫెన్స్ మినిస్ట్రీలోకి ఇవన్నీ వస్తాయి, గూఢచారులు కానీ మరొకటి కానీ. ఆ డిఫెన్స్ వింగ్ అయిపోయిందని కాదు, దాని యొక్క మెయిన్ బ్రాంచెస్, మెయిన్ యాక్టివిటీస్, మెయిన్ డ్యూటీస్ మాత్రం మనం నేర్చుకున్నాము. ఇంకా ఏదైతే గూఢచారి విభాగం ఉందో, సిబిఐ, సిఐడి అండ్ ఆల్సో సిట్, ఇవన్నీ ఏమున్నాయో ఇది త్రూ అవుట్ నడుస్తుంది. అర్థశాస్త్రం నిండా ప్రతి చోట కూడా మనకు ఈ గూఢచారి విభాగం యొక్క యాక్టివిటీ కనబడుతుంది. ఇంకా తర్వాతది మాత్రం తర్వాత చాప్టర్ మనం తర్వాతే చెప్పుకున్నాం. జస్ట్ కాకపోతే 3-4 మనకి 5 నిమిషాలు ఊరిగా కబుర్లు చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈవెన్ అశోక చక్రవర్తి గురించి కూడా ఏదో చరిత్ర వింటుంటాము, యూట్యూబ్లలో చూస్తుంటాం. సాధారణంగా ఈ రాజుకి పుత్రులు ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, మనకి అంతెందుకు బాబు, మనకు అన్నిటికీ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఈ ముగలాయిస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళు తెచ్చిందే కదా, మన దానిలో ఇంకా కొంచెం అంత ఆలోచన ఉంది. దుర్యోధనుడు లాంటి వాడు కూడా తండ్రిని చంపలేదు. మన దానిలో చూస్తే ఈ మ్లేచ్ఛ సంసర్గం వచ్చేదాకా మన దానిలో ఎవరు కూడా మరీ తండ్రిని చంపడం అలాంటిది మన ఇతిహాసాల్లో, కావ్యాల్లో కనబడదు. కానీ చరిత్రలో కనబడుతుంది. నేనేమంటున్నాను, ఇతిహాసాలు కొంచెం రోల్ మోడల్ కాబట్టి మనకు అక్కడ ఎక్కడ కనబడలేదు. దేవర్ వెరీ లాయల్ టు దేర్ పేరెంట్స్. వాళ్ళ పుత్రులను కూడా దుర్మార్గుడైన, దుష్టుడైన బాగానే చూసుకున్నారు. దిస్ ఇస్ పర్టికులర్లీ విత్ రెఫరెన్స్ టు ఎపిక్స్ అండ్ మహాకావ్యాస్, ఎందుకంటే వాళ్ళు మంచినే చూపించారు. అయితే మనం చరిత్ర మాత్రం మనకు మంచిని చూపించారు. చరిత్ర ఇట్ ఈస్ నాట్ రోల్ మోడల్. చరిత్ర ఇస్ ఫ్యాక్ట్. ఇతిహాసం అనే దానిలో కించిత్ కల్పన ఉంటుంది. హిస్టరీలో కల్పనకి తావు లేదు. హిస్టరీని మళ్ళీ కావ్యంగా రాస్తేనే కల్పన సాధ్యమవుతుంది, కానీ హిస్టరీగా చెప్తే అది స్టోరీనే అవుతుంది అనమాట. అందువల్ల మన హిస్టరీలో కనుక చూసినట్టయితే ఈ అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. ఏమిటి? ఒక్కడే కొడుకున్నా వాడు ఏ దుర్మార్గుడో కావడము లేదు. ఓ నలుగురు కొడుకులు ఉంటారు. ఆ నలుగురు కొడుకుల్లో మనకి ఇప్పుడు మన కుటుంబాల్లోనే 5 వేళ్ళు ఒకలాగా ఉండవని మనకి మనం సర్ది చెప్పుకుంటాం. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుండరు, వాళ్ళలో వాళ్ళకు ద్వేషాలు. ఇప్పుడు రాజ్యం అనేది పెద్ద విషయం. మన ఇంట్లో మన పిల్లలు మన కళ్ళ ముందే కొట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు తండ్రులను, తల్లులను డబ్బు కోసము చివరికి అమ్మమ్మల్ని, బామ్మల్ని కూడా చంపుతున్నారు కదా. ఇదేంటి? రాజ్యం కానే కాదు. వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని లక్షలో, వందలో ఆస్తి కోసం. అంటే ఆస్తి కోసమే ఇంత చేస్తే ఇక దేశమంతా తన చేతిలో ఉండే రాజ్యం కోసం ఎలా చేస్తారు నీచులని చూసుకోవచ్చు. కాబట్టి ఈయన ఒక అధికరణమే పెట్టాడు, ఒక అధ్యాయం పెట్టాడు, రాజపుత్ర రక్షణం. రాజపుత్రుల నుంచి రాజు తనని తాను ఎలా రక్షించుకోవాలి, దానికి ఉదాహరణలు ఇస్తూ వెళ్ళాడు. ఎందుచేతనంటే రాజులు ఎలా ఉంటారు అనే దాన్ని బిగినింగ్ గా చెప్తాడు. ఎంత బాగా చెప్తాడు అంటే 5 minutes చెప్పి ఆపేస్తాను. రక్షితో రాజా రాజ్యం రక్షతి ఆసన్నేభ్య పరేభ్యశ్చ పూర్వం దారేభ్య పుత్రేభ్యశ్చ దార రక్షణం నిశాంత ప్రణిధో వక్ష్యామః. రక్షితో రాజా రక్షతి అనేది ఇతను ధర్మో రక్షతి రక్షిత అని ఉందా లేదా? కౌటిల్యుడు ప్రతి చోట కూడా రక్షితో రక్షతి అని చెప్తాడు. ఇప్పుడు ఒక డబ్బు ఉంది, ధనం రక్షితం రక్షతి అని మనం చెప్పుకోవాలి. బ్యాంకులో డబ్బు బ్యాలెన్స్ ఉంటే ఆ డబ్బు మనకు అవసరానికి పనికొస్తుంది. అదేవిధంగా భార్య ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే అది మనకు పనికొస్తుంది. లేదు, భార్య ఇండిసిప్లైన్డ్ మరొకటి అవుతే కూడా కంట్రోల్ పెట్టుకుంటేనే మన లైఫ్ బాగుంటుంది.
కొడుకు మంచిగా ఉంటే వాడిని కాపాడుకోవాలి. మంచిగా లేకపోతే మంచిగా చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏమవుతుంది? మొదటికే మోసం, మన బతుకే మన ఉనికికే మనకి అర్థం ఉండదు. అందువల్ల ఏం చెప్తున్నాడు రాజు? రక్షిత ఎక్కడ? ఆసన్నేభ్య పరేభ్యశ్చ. అసలు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆసన్నేభ్య పరేభ్య. రాజు తన దగ్గరి వారి నుండి, అంటే తన అంతరంగికుల నుండి, తన అంతరంగ వర్గము నుండి, తన ఆత్మీయుల నుండి, అదే విధంగా ఇతరుల నుండి తనని తాను రక్షించుకుంటేనే దేశాన్ని రక్షించగలుగుతాడు. పూర్వం దారేభ్య, దీనికి అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అతను. మొదటగా పెళ్ళాల నుండి రక్షించుకోవాలి. దీనికి కూడా మీకు ఉదాహరణ గజపతుల ఆడపడుచు శ్రీకృష్ణదేవరాయలని హత అదే హతమార్చడానికి ప్రయత్నించింది అని మనకు సినిమాలో, కావ్యాలో, కథలు చెబుతున్నాయి కదా. ఎందుచేతనంటే ఎవరు అందరికంటే, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సన్నిహితంగా దగ్గరగా ఉండేది భార్యకు భర్త, భర్తకు భార్య. కాబట్టి చంపాలన్నా లేదు కాపాడాలన్నా వాళ్ళ వల్లనే సాధ్యం. అందువల్ల ఏం చెప్తున్నాడు? మొట్టమొదట కొడుకుల కంటే ముందు పూర్వం దారేభ్య, మొట్టమొదలు భార్యల నుండి. దారా అనేది ఎందుకు వాడాడు అంటే, దారా అంటే అది నిత్య బహువచనము, నిత్య పుల్లింగం కూడా. మరి పుల్లింగము భార్యలకు వాడతాడు, కానీ ఒక భార్య అయినా దారా అని అంటారు. భార్యలు ఎంతో మంది, కాబట్టి ఒక భార్య వాడుకోవచ్చును. కౌటిల్యుడి యూసేజే అలాంటిది. రాజులకైతే బహుభార్యలు ఉంటారు. కాబట్టి పూర్వం దారేభ్య, మొదటగా భార్య నుండి లేదా భార్యల నుండి తనని తాను రక్షించుకోవాలి. అయితే అది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి దార రక్షణం నిశాంత ప్రణితో వక్ష్యామ. ముందు ముందు నిశాంత అంతఃపుర అన్నమాట. నిశాంత ప్రణిధి అని ఉంది. అంతఃపురంలో ఎలా ఉండాలి అనేది అక్కడ నేను చెప్పబోతాను. దార రక్షణం, మళ్ళీ ఇక్కడ దార రక్షణం దారస్య రక్షణం కాదు, దారానం రక్షణం కాదు, దారేభ్య రక్షణం. విన్నారు కదా ఇక్కడ? వాళ్ళ నుండి రక్షణం అంటే వాళ్ళ నుండి ఎలా కాపాడుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, పంచమి భీత్రార్థానం భయహేతు అని చెప్పారు కదా. ప్రాణం ఎక్కడి నుంచో అది పంచమి విభక్తి వస్తుంది అనేది. ఎవరి నుంచి? దారుల నుంచి రక్షణ కావాలి, వాళ్ళ నుంచి భయం ఉంది కాబట్టి అక్కడ పంచమి అన్నమాట. దారేభ్య అది నిశాంత ప్రణిధిలో చెప్తాను అని అదేమో వదిలేశాడు. ఇక పుత్ర రక్షణం, పుత్రుల నుంచి ఏం కావాలి, ఏం చేయాలి. నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా, ఈ పుత్ర రక్షణం అనేది మనకిప్పుడు ఏకపుత్రుడు ఒకళ్ళు ఇద్దరు కదా, అంతకంటే లేరు. కానీ ఇది కూడా మన నిత్య జీవితంలో కౌటిల్యుడు చెప్పిన ప్రతి సూత్రము ప్రతి వాళ్ళకి వర్తించేది. కాబట్టి ఇందులో ఏదో ఇది రిమోట్ పాయింట్ అని అనుకోవడానికి లేదు. నిత్య నూతనము, నిత్యం నిజంగా ఎలా చేయాలి, మంచివాడైతే ఏం చేయాలి, మంచివాడు కాకపోతే ఏం చేయాలి అనేది చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. సో రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు. ఐఎమ్